వైసీపీ నాయకులు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకుడు గాదే వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే గమనిస్తూ వైసీపీ అంటే ఏహ్యభావంతో ఉన్నరాని గాదే వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ఖండించాలని కూటమి శ్రేణులకు గాదే సూచన చేశారు. మన ప్రాంతానికి మంచి చేయాలి, ప్రజలను మన్నన పొందాలి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి. అది రాజకీయ నాయకుల లక్షణం, రాజకీయ పార్టీ చేయవలసిన పని అని బాగా తెలుసు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా చూడండి, దాని ప్రస్థానం దగ్గర నుంచి చూడండి, ఒకటే వాళ్ళకి అంబిషన్, మాకు అధికారం ఉండాలి. అధికారం ఉంటే మేమేం చేస్తాం? గత 5 సంవత్సరాలు ప్రజలు చూశారు. చూసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారు? వాళ్ళు మదం ఎక్కినాడులాగా, ఇది అంటారు కదా, మనకి సామెతలు ఉంటాయి కొన్ని, మదమెక్కినటువంటి ఆంబోత్ ఏం చేస్తుంది అని సామెతలు చెప్తుంటారు. ఆ రకంగా ఇవాళ ఒక్కొక్క ప్రవర్తన మదమెక్కి కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకున్న దాంట్లో పర్యవసానమే నిన్న ఆ పేరుని నానినవాడు ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకోమని, ఎవడొద్దు మీటింగ్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. ఒక పక్కన ముఖ్యమంత్రి గారిని, ఇంకో పక్కన డిప్యూటీ సీఎం గారిని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందంతా కూడా సోషల్ మీడియాలో చూసాం. 76 ఏళ్ల ముసలాడంట, వీళ్ళ నాయకుడైనా 50 ఏళ్ల పొడుసాడంట. 50 ఏళ్ళ పొడుసాడు దేనికి? 50 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రం కోసము ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ రకంగా ఆయన పనితనం ఉందో అది చూస్తారు ప్రజలు. చెప్తే 50 ఏళ్ళు ఉన్నటువంటి నీ నాయకుడు చేసింది ఎంత? గతంలో 5 సంవత్సరాలు కూడా ఇంట్లో పడుకున్నాడు కదా, బయటకు ఎప్పుడు వచ్చాడా? బయటకు వస్తే ఏం చేశాడు చూసాం కదా, పరదాలు కట్టుకుని హెలికాప్టర్లో రావడానికి కూడా భయపడుతూ చెట్టులు నరికించుకుని ఇంతోనా బాబు, మీకు 50 ఏళ్ళు ఉంటే ఏమైంది? లేదంటే ఏదో కుర్రాడం పరిగెత్తామంటే ఏముంది? ఉపయోగం ఉంది మీకు? చెప్పుకోవడానికి దమ్ముదారి అని బయట జనములో రావడానికి భయపడి లోపల కూర్చున్నటువంటి వాడికి 50 ఏళ్ళు ఉంటే, 40 ఏళ్ళు ఉంటే ఎన్నేళ్ళు ఉంటాయండి? ఇవాళ ప్రజలు జిందాల్ పరిశ్రమ భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని